బాహుబలి సినిమా రాకముందు వరకు సౌత్ ఇండస్ట్రీపై బాలీవుడ్కి చిన్న చూపు ఉండేది. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చాలా సందర్భాల్లో ఇది రుజువైంది. కానీ బాహుబలి తర్వాత నుంచి దక్షిణాదిన బాలీవుడ్ చూసే దృష్టే మారిపోయింది. ఎందుకంటే ఆ తర్వాత ఇక్కడ నుంచి వచ్చిన చాలా సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో బాక్స్ ఆఫీస్ను ఒక ఊపు ఊపేశాయి. ట్రిపుల్ ఆర్ సినిమా అయితే ఏకంగా ఆస్కార్ కూడా తెచ్చిపెట్టింది. దీంతో దక్షిణాది నటీనటులు టెక్నీషియన్లపై బాలీవుడ్ స్టార్స్ అందరూ ప్రశంసలు కురిపించడం తరచుగా చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పటికీ కొంతమంది బాలీవుడ్ వర్సెస్ సౌత్ అంటూ సోషల్ మీడియాలో చర్చ చేస్తూనే ఉన్నారు. తాజాగా దీనిపై హీరోయిన్ ప్రియమణి కూడా స్పందించారు. నా దృష్టిలో నార్త్ సౌత్ అనే తేడా ఏం లేదు. ఎందుకంటే ప్రస్తుతం దక్షిణాది నటీనటులు అన్ని భాషల్లోనూ నటిస్తున్నారు. అలానే చాలా మంది బాలీవుడ్ యాక్టర్స్ ఇప్పుడు సౌత్ సినిమాల్లోనూ యాక్ట్ చేస్తున్నారు. కానీ కొంతమంది బాలీవుడ్ డైరెక్టర్స్ మాత్రం ఇప్పటికీ సౌత్ ఇండియాకి సంబంధించిన పాత్ర కాబట్టే మీకు ఛాన్స్ ఇస్తున్నామంటూ మాట్లాడుతుంటారు. కానీ త్వరలోనే ఈ ఆలోచనలో మార్పు రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మేము దక్షిణాది వాళ్ళమే అయినా హిందీ బాగా మాట్లాడగలం. డైలాగులు చెప్పేటప్పుడు గ్రామర్ తప్పులు దొరికినా ఎమోషన్ను బాగా పండించగలం. అలానే అందంగా కూడా ఉంటాం. కాకపోతే మా కలర్ నార్త్ వాళ్ళంత ఫెయిర్‌గా ఉంటదంటే కానీ అది పెద్ద విషయం కాదు. అయినా నార్త్, సౌత్ అని తేడా చూడకూడదు. ఎందుకంటే అందరూ భారతీయులమే అంటూ ప్రియమణి అన్నారు. ప్రస్తుతం ఆమె మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. ప్రియమణి చెప్పిన దాన్ని చాలా మంది నెటిజన్లు గౌరవిస్తున్నారు. మనలో మనం కొట్టుకోవడం మానేసి ప్రపంచంతో పోటీ పడాలంటూ కామెంట్లు పెడుతున్నారు. ఒకప్పుడు సౌత్‌లో స్టార్ హీరోల పక్కన మెరిసిన ప్రియమణి ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా ఉన్నారు. గతేడాది షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమాలో కీలక పాత్రలో నటించారు ప్రియమణి. ఇక ఇప్పుడు అజయ్ దేవగన్ హీరోగా వస్తున్న మైదాన్ చిత్రంలో కూడా ఆమె మంచి పాత్ర దక్కింది. భారత దిగ్గజ్ ఫుట్బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీం జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. జీ స్టూడియోస్, బోనీ కపూర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ 10వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది.